ఈ రోజు ఈ మోసం ఏదైనా కావచ్చు, ఈ రోజు ఈ మోసకరమైన జీవితం ఏదైనా కావచ్చు. ఆ మోసకరమైన జీవితం నుంచి నీకు కరుణించడానికి ప్రభు నీ దగ్గరకు వచ్చాడు. ఆయన లెక్క చూడడం ఎందుకు ప్రభు వెళ్ళాడు శాశ్వతంగా దావీదు దేవుడు చూడకపోతే దావీదు మంచం పట్టడమ్మా, దావీదు మంచం పడ్డాడు కాబట్టి దావీదు మరొక జీవితం నేర్పించాడు. ఈరోజు కావచ్చు, నీ బ్రతికేది కావచ్చు, దేవుని విధానం దేవుని నిలబడి ఇంకో తెలుసా, ఆ ప్రేమ నిలబడినప్పుడు ఆ ప్రేమ నీకు నూతనమైన ఆశీర్వాదాన్ని కూడా తీసుకొచ్చి ఆ ప్రేమని నిలబెట్టి ఆ ప్రేమని అనేకులకు సాక్షిగా నేను నిలిపి ఆ ప్రేమ అనేకులకు పరిచయం చేసిందమ్మా. ఒకప్పుడు మనకి ఏది లేకపోవచ్చు. ఈ రోజు నీ చదువులో ఫెయిల్ అయిపోయావా, ఈ రోజు నీ యొక్క వ్యాపారంలో ఫెయిల్ అయిపోయావా, లేదా ఈ రోజు నీ సంపదలో ఫెయిల్ అయిపోయావా, ఈ రోజు నీ ధాన్యాల్లో ఫెయిల్ అయిపోయావా, నీ కుటుంబ వ్యవస్థలో ఫెయిల్ అయిపోయావా, అయితే ఇది రక్షణ సమయం, ఇది రక్షణ కలిగిన ప్రభు నిన్నే గెలుస్తున్నాడు. ఒక్కసారి ప్రభు గెలుస్తున్నా. ఈరోజు ప్రభు అనుకుంటావా, ప్రభు నాయా నువ్వు నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడితే నా బ్రతుకు మారిందయ్యా, నువ్వు మాట్లాడితే నా జీవితం మారిందయ్యా, నువ్వు మాట్లాడితే నా జీవితంలో అయ్యో మోసకరమని బ్రతుకు మారిందయ్యా. నా లెక్కను పొందుకుంటున్నాను, నా లెక్కను తీర్చకపోతే నేను పశ్చాత్తాపడే మాత్రం అనిపించింది. ఈరోజు నా సహోదరి సోదరుడా,